మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా కన్న తండ్రి, మరలా ఇదే నాన్న తండ్రి, మిమ్మల్ని తండ్రి అని పిలుచుకునే మహాభాగ్యాన్ని దేవ, మిమ్మల్ని కీర్తించి స్తుతించి ఆరాధించే ఈ భాగ్యాన్ని మా అందరికీ దయచేసినందుకే వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. దేవ, మా ప్రాణాల్లో తోడుగా ఉండి క్షేమంగా మమ్మల్ని గమ్యానికి చేర్చారు. ఇప్పటివరకు జరిగిన ఆరాధన అంతటిలో తండ్రి మీరు తోడుగా ఉన్నారు తండ్రి. అందుని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఇంక నువ్వు రానే ఉన్న వారిని క్షేమకరముగా నడిపించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మరి వాక్య పరిచర్లోనికి వెలిచి ఉంటుండగా మీ కృపను మాకు తోడుగా ఉంచండి. దేవ, మేము సమర్థులమని మేము తలంచట్లేదు తండ్రి. సామర్థ్యత అంతా మీరే మాకు అనుగ్రహించాలి తండ్రి. మేము ఒట్టివారము తండ్రి, మట్టివారము. మా ఉద్దేశాలు పనికిరానివి తండ్రి. దేవ, మీదైన ఉద్దేశాలను దేవ మా నోటి ద్వారా మీరు పలికించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. అపవాదికి ఏ రకంగానూ చోటు లేకుండా దేవ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవ, అపవాదితో యుద్ధం చేయడానికి దేవ మేము వెళితే విజయం పొందలేం తండ్రి. దేవ, మీరు మా తోడుంటే తండ్రి విజయాన్ని మేము పొందగలుగుతాం. ఆ రకంగానే వాక్య పరిచర్లో కూడా మీ పిల్లల హృదయాల్లో లేకపోతే మా హృదయాల్లో ఏదైతే అవిధేయత స్థితి ఇంకనూ ఉందో, అపవాది చోటు చేసుకుని మరి దాన్ని దూరపరచాలంటే మీ సన్నిధి మాకు అవసరం తండ్రి. మరి మీ సన్నిధిని మాతో ఉంచి మీరే మాట్లాడి దేవ అపవాది మీద జయాన్ని మాకు అనుగ్రహించమని మమ్మల్ని ప్రార్థిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్. మొదటిగా ఈ చక్కటి తరుణాన్ని దేవుడు మనకు అనుగ్రహించి చూపించిన ఈ మహాకృపను బట్టి దేవునికి యేసుక్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట శుభములు తెలియజేస్తున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనాలు కలిసి ఉన్నాయి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారొకటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకొనిన వారే క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాను. మరి వాక్యాన్ని మనం ఆలోచించగలిగితే శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ, ఏ ప్రేమ? దేవుని మీద ఉన్న మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు. అంటే దేని వలన మహిమయు స్తోత్రమును దేవునికి కలుగుతాయి? మనం ఎలా ఉండడం వల్ల దేవునికి మహిమ స్తోత్రము కలుగుతుంది? మనం ఎలా ఉండడం వల్ల దేవునికి మహిమ స్తోత్రము కలుగుతుంది? మన ప్రేమ, దేవుని పట్ల ఉన్న మన ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై అంతకంతకు అభివృద్ధి చెందడం వలన ఎవరికి మహిమ? దేవునికి మహిమయు స్తోత్రముయు కలుగుతాయి. మరి మనం అందరం దేవుని ప్రేమించేవారమే కదా. మరి దేవుని ప్రేమిస్తున్న మనకి తెలివి ఉందా? దేవుని మహింపరచాలి. దేవుని ప్రేమిస్తున్నాం కదా. మరి దేవుని ప్రేమిస్తున్నాం అంటే దేవుని మహింపరచే వరముగా కొన్ని కార్యక్రమాలను ఆలోచిస్తూ ఉంటాం. మరి ఆ కార్యక్రమాలను ఆలోచిస్తూ ఉన్నప్పుడు తెలివితో వాటిని చేయగలుగుతున్నామా? పోనీ ఇంతకుముందు చేసిన వాటిని బట్టి, గతంలో జరిగించిన వాటిని బట్టి అనుభవ జ్ఞానముతో ఏమైనా వాటిని వినూత్నంగా తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నామా? ఎందుకంటే దానివల్ల ఎవరు మహిమ పొందుతున్నారు? దేవుడు మహిమ పొందుతున్నాడు అన్నప్పుడు ఆ దేవునికి మహిమను చెల్లించడానికి అన్నట్టుగా
మనం అన్ని విషయాలలో అభివృద్ధి చెందే వరంగా ఉండాలి, కానీ ప్రారంభంలో ఎలాగున్నామో ముగింపులో అలాగ ఉండడం అనేది రైట్ కాదు. తల్లిదండ్రులకు పిల్లాడు ఘనత తెచ్చేవాడుగా ఉండాలి అని అంటే ఎలా ఉండాలి? వాడు ఏబిసిడీలు నేర్చుకున్నాడు చిన్నప్పుడు, బాల్యంలో వెళ్ళి ఏబిసిడీలు నేర్చుకుని మరి పెద్ద అయినంత వరకు కూడా ఏబిసిడీలు నేర్చుకుంటాడా? దానివల్ల తల్లిదండ్రులకి కానీ మహిమ వస్తుందా? ఏమవ్వాలి? బాల్యములో ఏబిసిడీలు నేర్చుకోవడానికి వెళ్ళిన వాడు మహాజ్ఞానిగా బయటకు తిరిగి రావాలంటే వాడు అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ ఉండాలి. అలా అభివృద్ధి చెందగలిగితేనే వాడు తల్లిదండ్రులకు ఘనతను తీసుకొచ్చే కుమారుడు అని అనుకుంటే గనక, మరి దేవుని విషయంలో దేవునికి ఘనత మహిమ మనం తీసుకొచ్చే వరంగా ఉండాలంటే మనం ఎలాగ ఉండాలి? అభివృద్ధి చెందొద్దా? ఏ విషయాల్లో అభివృద్ధి చెందాలి? దేవుని గురించిన కార్యములను వివేచించే విషయంలో ఏ కార్యము వలన దేవునికి మహిమ వస్తుంది, ఆ కార్యాన్ని నేను చేయడానికి నాకున్న తెలివితేటలేంటి, ఆ తెలివితేటల విషయంలో వృద్ధి పొందుతున్నానా? మొట్టమొదటిగా చూడగలిగితే ఆ దేవుణ్ణి అంత ఉన్నతంగా ప్రేమిస్తున్నానా? దేవుణ్ణి మహింపరచడానికి, మొదట దేవుణ్ణి మహింపరచడానికి, దేవునికి స్తోత్రం తెలియజేయడానికి అన్నట్టుగా అంత గొప్పగా నేను దేవుని ప్రేమించగలుగుతున్నానా? ఓకే, ప్రేమించగలిగితే ఆయన గూర్చిన కార్యక్రమాలు ఎలాంటి కార్యక్రమాల వల్ల ఆయనకి మహిమ కలుగుతుంది అని కార్యముల పట్ల మనకు వివేచన ఏమనుందా? ఓకే, కార్యముల పట్ల వివేచన ఉంటే ఆ కార్యము ఎంత తెలివితో నేను చేయాలి, ఆ కార్యాన్ని జరిగించడానికి తెలివితేటలు కావాలా వద్దా? మరి ఆ విషయంలో నేను ఎంతవరకు బాగున్నాను? ఓకే, ఈసారి తెలివితేటలేదు, ఒక కార్యం జరిగిపోయింది మన వల్ల, ఏదో అంతగా దేవునికి మహిమ కలగలేదు. మరి రెండో కార్యాన్ని చేపట్టినప్పుడు మరి దాని నుండి అనుభవ జ్ఞానాన్ని నువ్వేమైనా పొందుకున్నావా? అంతే కదా. ఎప్పుడు మనిషి అనుభవజ్ఞుడు ఎప్పుడు అవుతాడు? మొదటిసారి తన వల్ల జరగలేదు, చేయాలన్న ప్రయత్నం అయితే ఆసక్తి అయితే మంచిదే, కానీ దానివలన బయటకి ఎటువంటి ప్రయోజనము రాలేదన్నప్పుడు రెండోసారి దాన్ని ప్రయత్నం చేస్తున్నాం అన్నప్పుడు ఆ రెండోసారి ఎలా ప్రయత్నం చేస్తాం? మొదటిసారి దేనివల్ల నేను విఫలమయ్యాను, మరలా ఆ పరిస్థితులు రాకుండా దాని వలన అనుభవ జ్ఞానాన్ని తెచ్చుకుంటూ ఏం చేస్తాం? రెండోసారి కార్యక్రమాన్ని చేస్తాం. మొదటిసారి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాం, ఫెయిల్ అయిపోతాం, రాయాలని ప్రిపేర్ అవుతాం, కానీ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది మనకు తెలీదు, ఆ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతాం. కానీ రెండోసారి ప్రిపేర్ అయినప్పుడు ఎలా ప్రిపేర్ అవుతాం? మొదటిసారి జరిగిన తప్పులు మరలా జరగకూడదు, ఆ రోజు ఇలాగ నేను ప్రిపేర్ అవ్వలేనందుకే నేను ఫెయిల్ అయ్యాను కనుక ఈరోజు నా ప్రిపరేషను అలా ఉండకూడదు అని దానివలన కొన్ని అనుభవాలను మనం తెచ్చుకుంటాం. మరి అలాంటి అనుభవాలు దేవునిలో మనం తెచ్చుకొని అభివృద్ధి చెందగలుగుతున్నావా? కనుక ప్రేమ విషయంలోనూ, తెలివి విషయంలోనూ, అనుభవ జ్ఞానం విషయంలోనూ మనం అందరము అభివృద్ధి చెందగలిగితేనే దేవునికి మహిమ. మరి ఆ రకంగా మన వృద్ధి ఉందా? ఆ రకంగా మనకు వృద్ధి ఉందా? ఆలోచించండి. కనుక ఇటువంటి పరిజ్ఞానము మనకి కావాలి అని అంటే దేవుడు అందుకే మన మధ్య 2 గ్రంథాలను ఉంచాడు. మొదటిది కొత్త నిబంధన గ్రంథం అయితే పాత నిబంధన గ్రంథాన్ని కూడా మన ముందు ఉంచి దాని ద్వారా భక్తుల జీవితాలను పొందుపరిచి తద్వారా మనకి పాఠాలను నేర్పించడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. నీ ముందున్నవారు అలా బ్రతికారు, నీకు ఈ మాటలను బట్టి నీకు అర్థం కావట్లేదా? నేను ఎలా బ్రతకాలన్నది నీకు అర్థం కావట్లేదా? ఈ మాటలు ఎలా అర్థం చేసుకోవాలి నీకు తెలియట్లేదా? అయితే ముందున్న భక్తుల జీవితాలను మీరు చూసి తెలుసుకోండి, వాళ్ళు ఎలా బ్రతికారు అన్న విషయం మీకు అర్థమవుతుంది. తద్వారా ఆ భక్తుల జీవితాలను బట్టి మీరు ఎలా బ్రతకాలో అనేది మీకు తెలుస్తుందని దేవుడు వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి, దేవుడు రాయించి ఇచ్చిన లేఖనాలను అర్థం చేసుకోవడానికి గాను, అది మన జీవితంలో అనుకరించడానికి అన్నట్టుగాను దేవుడు ముందుగా ఏమిచ్చాడు? భక్తుల జీవితాలను ఎగ్జాంపుల్ అనేది సెట్ చేసి ఉంచాడు. అంతే కదా. మనం ఒక లెక్క చేయాలనంటే అందులో మనం కొత్త అనుకున్నప్పుడు, అందులో అనుభవం లేదన్నప్పుడు వాడు ఏం చేస్తాడు? నిజంగా వీడికి అనుభవం లేదు, వీడికి సూత్రం ఎలాగ అప్లై చేయాలో తెలీదు, ఈ సూత్రం ఎలా అప్లై చేయాలో తెలియదు, ఎలా అప్లై చేసి దీని ప్రాబ్లంకి సమాధానాన్ని కనుక్కోవాలో తెలియదు కనుక ఆడు ముందు ఏమి ఇస్తాడు? మాదిరి ఎగ్జాంపుల్ ఇస్తాడు. ఇదిగో ఈ సూత్రాన్ని ఇలా వాడాలి, ఇలా వాడితేనే నీకు ఫలితం వస్తుంది అని చెప్పి ఒక అనుభవాన్ని మనకిచ్చి తద్వారా మిగిలిన జీవితాన్ని ఎలాగా ఆ అనుభవం మేరకు
ఆ అనుభవం మేరకు నువ్వు మిగిలిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకునేటట్టుగా ముందుకు వెళ్ళు అన్నట్టుగా, ఎలాగైతే లోకంలో ఉన్నవాడు తన లోక విద్యలో మనల్ని అనుభవజ్ఞులు చేస్తాడో, దేవుడు కూడా కేవలం లిఖితపూర్వకంగా వచ్చి మీరు ఎలా ఉండండి అని అంటే అదే మనకేం అర్థమవుతుంది? ఇప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం కొత్త నిబంధనలు చదువుకుంటున్న వాళ్ళకి ఎలాగ చేయాలి, ఎలాగ వివేచించాలి కార్యాలని, ఎలా తెలివితో ఉండాలి, ఎలా ప్రేమగా ఉండాలి, ఏంటి అనుభవ జ్ఞానం అంటే ఏంటి, ఇవన్నీ మనకు తెలియవు కదా, మనం కొత్త కనుక ఈ విషయాలన్నీ మనకు అవగాహనలోకి రావాలంటే ఒక ఎగ్జాంపుల్ ముందుగానే దేవుడు సెట్ చేయాలి. ఒకేసారి ఎగ్జాంపుల్ సెట్ చేసిన తర్వాత ఆ ఎగ్జాంపుల్ మనం చూసాం అనుకోండి, ఉదాహరణ మనం చూసాం అనుకోండి, మాదిరిని మనం చూసాం అనుకోండి, ఈ వాక్యాన్ని బట్టి మనం ఎలా బ్రతకాలన్నది మనకి అర్థమవుతుంది. కనుక పాత నిబంధన అనేది మనకి ఎలాంటిది అని చూడగలిగితే దేవుడే మాట్లాడాడు, నేను చెప్పడం కాదు, ఇది దృష్టాంతములుగా రాయబడింది, ఎగ్జాంపుల్గా ఇది రాయబడింది. పాత నిబంధన ద్వారా మనం ఎలా బ్రతకాలో అన్నది భక్తుల జీవితాలను బట్టి నేర్చుకుంటాం. దాన్ని ఇప్పుడు మన జీవితాల్లో ఎలా అన్వయించాలనేది కొత్త నిబంధన మాటల ద్వారా మనం క్రీస్తులాగా మారడానికి, తద్వారా దేవుణ్ణి మహింపరచడానికి ముందుకు వెళ్ళగలుగుతాం. కనుక మరి ఈ మాటను అర్థం చేయించేంత మాదిరి ఎవరి దగ్గర ఉందా అన్న విషయాన్ని చూడగలిగితే, దేవుడు పొందుపరిచిన మాటల్లో ఒక మహాభక్తుడైన దావీదు చరిత్ర అనేది దేవుడు అందులో పొందుపరచడం జరిగింది. ఆ దావీదు ఎంత గొప్పటివాడంటే, ఎంత గొప్పగా దేవుని ప్రేమించాడంటే, ఎంత గొప్పగా దేవుని మహింపరిచాడంటే, ఆయన సంతానములో నుండి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వారు వచ్చారు. ప్రియమైన వాళ్ళరా, ఆయన సంతానంలో నుండి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వారు. దేవుడు ఆయన సంతానంలో నుండి రప్పించడానికి ఉద్దేశించాడంటే దావీదు ఎంత గొప్పవాడై ఉండాలో ఒకసారి ఆలోచించాడు. కనుక అటువంటి దావీదు జీవితాన్ని మనకి మాదిరిగా పెట్టాడు. మరి ఈ చెప్పబడిన విషయాల్లో దావీదు ఎలా బ్రతికాడు అన్నది మనకి ఈ వాక్యం బోధిస్తుంది. చూడండి ప్రియమైన వాళ్ళ, సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయాన్ని మనం ధ్యానిద్దాం. ప్రియమైన వాళ్ళ, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయాన్ని, అందులో ఉన్న సందర్భాన్ని మీరు చూడగలిగితే, ఇజ్రాయేల్ మీదకి సౌలు రాజుగా ఉన్నప్పుడు, ఇజ్రాయేల్ మీద రాజుగా ఉన్నప్పుడు, ఆ ఇజ్రాయేల్ మీదకి ఎవరు దండెత్తి వస్తారు అన్న విషయాన్ని చూడగలిగితే ఎవరు వస్తారు? ఫిలిస్తీన్లు దండెత్తి వస్తారు. ఈరోజు ఎలాగ మనం పాకిస్తాన్, ఇండియా అన్నట్టుగా ఒక దేశం మీద ఒక దేశం దండెత్తే పరిస్థితి ఎలాగైతే ఉందో, అలాగే అప్పటి రోజుల్లో కూడా దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు ఇజ్రాయెల్ దేశం మీదకి ఎవరు వచ్చారు? ఫిలిస్తీన్లు వచ్చారు. ఫిలిస్తీన్ల దేశం వారు వచ్చారు. అప్పుడు ఎవరు రాజుగా ఉన్నారు? ఇజ్రాయెల్కి సౌలు రాజుగా ఉన్నాడు. ఆ సౌలు రాజుగా ఉన్నప్పుడు ఫిలిస్తీన్లు ఆయన మీదకి దండెత్తినప్పుడు ఆ ఫిలిస్తీన్లలో ఒక వీరుడు, శూరుడు మనకు అక్కడ కనబడతారు. ఎవరు? గొలియాతు. ఆ గొలియాతు ఆకారాన్ని బట్టి ఇజ్రాయేలీలు జడిచిపోయినట్లుగా మనకు కనబడుతుంది. గొలియాతు ఎంత హైటు? చాలా హైటు, భారీగా ఒళ్ళుంది, దేహదారుఢ్యం అనేది చాలా గొప్పగా ఉంది. అంత పొడుగు, అంత ఒళ్ళు మీద ఇలాంటి వాడిని ఢీకొనడం మా వలన సంభవం కాదు అని ఇజ్రాయేలీలు, ఎవరు? దేవుని ప్రజలైన ఇజ్రాయేలీలు భయపడి వెనక్కి తగ్గుతూ ఉన్నప్పుడు ఎవరు ఎంట్రన్స్ అక్కడ జరుగుతుంది? దావీదు గారి ఎంట్రన్స్ జరుగుతుంది. అప్పటికి దావీదు గారు ఎలాగ ఉన్నారన్న విషయాన్ని చూడగలిగితే, మొదట విలన్ ఎలా ఉన్నాడో చూద్దాం. గొలియాతు ఎలా ఉన్నాడో 4వ వచనం నుండి చూడగలిగితే, మొదటి సమూయేలు 17వ అధ్యాయం 4వ వచనం నుండి చూడగలిగితే, గాతువాడైన గొలియాతు అను శూరుడు ఒకడు ఫిలిస్తీన్ల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూరల జానెడు ఎత్తు మనిషి. అడుగున్నర వేసుకోండి, 6 మూర అడుగున్నర వేసుకోండి. 6 మూరల జానెడు అంటే 6ని 6 అర్ధలు 3, 9 అడుగులు, 9.5 అడుగులు. ఈ రోజుల్లో మనం చూడగలిగితే 6 అడుగులు, 7 అడుగులు, అంతకుమించి ఎక్కువ చూడలేం. కానీ గొలియాతు ఎంతగా ఉన్నాడు? హైటు 9.5 అడుగుల హైట్ ఉన్నాడు. 9.5 అడుగులు అంటే ఆ మాత్రం ఉంటాడు. పోనీ హైట్ ఉన్నాడా అంటే ఎలా ఉన్నాడు? చాలా బలముగా కూడా ఉన్నాడు. చూడండి, అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉండెను. అతడి యుద్ధ కవచము
ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది. 5,000 తులముల. తులం వెయిట్ తూగుతుందండి. మన బంగారం, తులం బంగారం ఎంత వస్తుంది? కొద్దిగా బరువు తూగుతుందా? అలాంటిది ఎన్ని తులాలు బరువు గల రాగి తీసుకున్నాడు? 5,000 తులముల రాగి. 5,000 తులముల రాగి ఇది కవచంగా వేసుకున్నాడంటే ఎంత గొప్ప దేహం ఉండకపోతే అంత వెయిట్ని మోయగలుగుతాడు? ఆలోచించండి. కనుక ఎత్తరి కాకుండా దేహదారుఢ్యం అనేది కూడా ఆయనకు ఉన్నది అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. మరియు ఆయన కాళ్లకు రాగి కవచమును, అతని భుజముల మధ్యను రాగి బల్లెం ఒకటి ఉండెను. అతని ఈటె కర్ర నేతగాని దోని అంత పెద్దది. మరియు అతని ఈటె కొన 600 తులముల ఇనుము ఎత్తు గలది. 600 తులముల ఇనుము ఎత్తుగలది. ఈటె అని తెలుసు కదా, ముందు సూదిగా ఉంటే వెనకాతల కర్ర ఉంటుంది. ఆ ముందు సూదిగా ఉన్న దాని వెయిట్ అంతటా 600 తులముల ఇనుము ఎత్తుగలది అని అంటే ఎంత వెయిట్ క్యారీ చేస్తున్నాడు ఆయన? అంటే అంత వెయిట్ క్యారీ చేస్తున్నాడంటే ఎలాగుండి ఉంటాడు? ఆకారంలో చాలా గొప్పగా ఉండే ఉంటాడు. అలాంటి బేకరుడైన ఆకారాన్ని చూసి ఇజ్రాయిల్ అందరూ వెనక్కి పారిపోతున్నారు. ఇలాంటి విలన్ ఎంట్రన్స్ ఎప్పుడైతే జరిగిందో హీరో ఎంట్రన్స్ కూడా అప్పుడే జరిగింది. అయితే ఆ హీరో విషయం చూడగలిగితే 33 శత్రువు మనకు కనబడ్డాడు. ఇప్పుడు ఆ శత్రువుని ఎదుర్కొనడానికి ఎవరు సిద్ధపడిపోతున్నారంటే మిగిలిన వాళ్ళందరూ భయపడి పారిపోతున్నారు. కానీ ఎవరు సిద్ధపడుతున్నారని చూడగలిగితే దావీదు సిద్ధపడుతున్నాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. వీడెంతటి వాడు, వీడిని ఏ రకంగానైనా నేను ఓడించేస్తాను అన్న మాట మాట్లాడుతున్నాడు. ఇలాగా 10 మంది దగ్గర మాట్లాడినప్పటికీ ఈ మాట ఎక్కడికి వెళ్ళిపోయింది? రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. సౌలు రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. ఇదిగో నీ సైన్యాన్నే భయపెట్టేంత గొప్ప వాడు అక్కడ గొలియాతు ఉంటుండగా అలాంటి వాడిని జయించేస్తానని ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తిని మీ దగ్గరికి తీసుకురావచ్చు అంటే సౌలు రప్పించాడు తన దగ్గరికి. అయితే ఆ సౌలు దగ్గరికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎలాంటి వాడు అన్న విషయాన్ని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి. ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు. శత్రువు ఎలా ఉన్నాడు? బలంగా ఉన్నాడు. శత్రువు బలముగా ఉన్నాడు. ఆ బలముగా ఉన్న శత్రుడు, బేకరుడుగా ఉన్న శత్రువు ఎవరిని నిందిస్తున్నాడు అని చూడగలిగితే యెహోవా దేవుణ్ణి, అంటే సర్వోన్నతుడైన దేవుణ్ణి నిందిస్తున్నట్లుగా మనకి కనబడుతున్నాడు. ఇదిగో ఆ వాడు దేవుణ్ణి నిందించడం ఏంటి అని చెప్పి దావీదుగో నేను వాడి నోరు మూయిస్తాను, వాడిని ఖడ్గం చేత హతము చేస్తాను అని ఆ దేవుణ్ణి దూషించడం దావీదుకు నచ్చక ఏం చేశారంటే వీడి మీద నేను పోరాడుతాడు అన్నమాట మాట్లాడుతున్నాడు. అంటే అప్పటికి దావీదుకి ఎవరి మీద మక్కువ ప్రేమ ఉంది? దేవుని మీద. అంటే దావీదు కూడా దేవుణ్ణి ప్రేమించే స్థితిలో ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, మొట్టమొదటి ఇందాకలు చెప్పాను, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనకు అర్థం కావాలి, ఆ వచనం అర్థం కావాలంటే దావీదు గారి జీవితాన్ని మాదిరిగా మనం తీసుకోగలిగితే విషయము అర్థమవుతుంది. ఇంతకీ దావీదు గారు మొట్టమొదటిగా ఎవరిని ప్రేమించేవాడుగా ఉన్నాడు? దేవుణ్ణి ప్రేమించేవాడుగా ఉన్నాడు. ఈరోజు మనం చెప్పుకున్నాం దేవుని ప్రేమిస్తున్నామని. దావీదు కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తున్నవాడు ఏం కలిగి ఉండాలి? గొలియాతు ఈయన ప్రేమిస్తున్న దేవుణ్ణి దూషిస్తూ ఉన్నప్పుడు దావీదు ఎందుకు రియాక్ట్ అయ్యాడు? ప్రేమను బట్టి. దేవుణ్ణి ఈయన ప్రేమిస్తున్నాడు, నేను ప్రేమిస్తున్న దేవుణ్ణి వాడు దూషిస్తున్నాడు కనుక దావీదు వెంటనే రియాక్ట్ అయ్యాడు. అంటే ప్రేమ ఉన్న దగ్గర ఏముండాలి? రోషము కూడా ఉండాలి. దావీదు నిజంగా ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తున్నందుకు రోషాన్ని కూడా కనపరుస్తున్నాడు. ఈరోజు మనము ప్రేమిస్తున్నాం అని చెప్పుకుంటున్నాం. మనలో రోషం ఉందా? ఆలోచించండి. అందుకంటున్నాను, మనం ఏ రకముగా దేవుణ్ణి కార్యాలను వివేచించే వారముగా ఉండాలి. ఆ దేవుణ్ణి ప్రేమను తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందుచు దేవుణ్ణి మహింపరిచే వారముగా, స్తోత్రము చెల్లించే వారముగా మనం ఎలా ఎదగాలి అన్న ఆ మాట అర్థం కావడానికి ఈరోజు దావీదు చరిత్ర, ఆ జీవిత చరిత్రను ఎన్నుకోవడం జరిగింది. ప్రియమైన వారు, ఇక్కడ దావీదు ప్రేమిస్తున్నాడు దేవుణ్ణి. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆయన్ను గూర్చిన ఒక చెడు మాట కూడా ఆయన చెవిని
పడడం ఆయనకి ఇష్టము లేదు. అంతగా ప్రేమిస్తున్నాడు, అంతగా రోషము కలిగిన వాడుగా, ఇదిగో నా దేవుణ్ణి దూషించడానికి ఈ సున్నతి లేని వీడెవడు, వీడిని నేను హతమారు చేస్తానని చెప్పి రోషముగా వాడిని నేను ఎదిరిస్తానని చెప్పి 10 మంది దగ్గర మాట్లాడినప్పుడు ఆ 10 మంది ఆ విషయాన్ని రాజు దగ్గర చేరవేసినప్పుడు రాజు దావీదుతో మాట్లాడుతున్నాడు. అయితే అంత రోషాన్ని ఏ వయసులో ఆయన కనపరిచడన్న విషయం చూడగలిగితే, ఎటువంటి స్థితిలో ఆయన కనపరిచడని చూడగలిగితే చూడండి, నీవు బాలుడవు, చాలు, నీవు బాలుడవు. ఫిలిస్తీన్లలో గొల్యాతు ఎలా ఉన్నాడు? బాలుడుగా ఉన్నాడా? బలశూరుడిగా ఉన్నాడు. దావీదు ఎలా ఉన్నాడు? బాలుడుగా ఉన్నాడు. అంటే బలశూరుడి దగ్గర బాలుడు ఎంత? బలశూరుడి దగ్గర బాలుడు ఎంత అవుతుందా? గెలవగలుగుతారా? మనిషిగా ఆలోచిస్తే గెలుపు సాధ్యము కానే కాదు. మనం మనుషులుగా ఆలోచిస్తే ఆ గెలుపు సాధ్యం కాదు. ఎందుకంటే బలశూరుడి దగ్గర బాలుడు ఎంత? దావీదు ఎలాగున్నాడు? పోనీ కరెక్ట్గా మ్యాచింగ్ పొజిషన్లో ఉన్నాడా? గొలియాతు దేహదారుఢ్యం చాలా ఎత్తుగా ఉన్నాడు, బలముగా ఉన్నాడు. అలా ఈక్వల్గా పోటీదారుడైన దావీదు ఈక్వల్గా ఉన్నాడా? లేడు. ఎలా ఉన్నాడు? బాలుడిగా ఉన్నాడు. తర్వాత చూడగలిగితే, నీవు బాలుడువు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో ఆయనను మొదట దేవుణ్ణి ప్రేమించేవాడుగా ఉండాలి. రెండోది రోషము కలిగిన వాడుగా ఉండాలి. అయితే ఆ రోషము తీర్చుకోవాలన్న సిద్ధపాటు నీ దగ్గర ఉంది కదా, అయితే దానికన్నా ముందు ఏముండాలన్న విషయం చూడగలిగితే సౌలు చెప్తున్నాడు. చూడండి, ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో నేను ఏముండాలండి? గొలియాతు ఎలాంటి వాడు? ఆకారములో బేకరుడిగా కనబడుతున్నాడు. అయితే ఆ బేకరుణ్ణి ఓడించడానికి దావీదు వెళ్ళిపోతున్నాడు. అయితే సౌలు ఒక విషయాన్ని చెప్తున్నాడు, ఆకారంలో అలా కనబడుతున్నాడు, ఏదో ఆకారాన్ని బట్టి వెళ్ళిపోతాం అనుకుంటున్నామేమో, కానీ వాడు ఎలాంటి యుద్ధశాలో తెలుసా? ఎప్పటి నుండి ట్రైనింగ్ అవుతున్నాడు తెలుసా? ఎప్పటి నుండి? బాల్యము నుండే ట్రైనింగ్ అవుతున్నాడు. ఏదో వ్యక్తిని పడగొట్టేద్దామని వెళ్ళిపోక, వాడు ఎలాంటి వాడు? ట్రైన్డ్ సోల్జర్. వాడు యుద్ధ నైపుణ్యం వాడికి తెలుసు. అలాంటి వాడిని నీకు జయించాలంటే నీకేముండాలి? రోషం ఒకటి ఉంటే సరిపోదు, ఏముండాలి? తెలివి కూడా ఉండాలి. అలాంటి యుద్ధశాలని నువ్వు జయించాలంటే నీకు కూడా ఏముండాలి? తెలివి ఉండాలి. ఏం తెలివి? ఇక్కడ ఏం చెప్తున్నాడు రాజు? ఇదిగో నీకు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడనే దావీదుతో, అందుకు దావీదు సౌలుతో ఇట్లనను, వాడు యుద్ధశాలి అని చెప్తున్నారు, ట్రైన్డ్ సోల్జర్ అని చెప్తున్నావు. నన్ను గురించి నీకు పరిచయం లేకపోవచ్చు, అని దావీదు అక్కడ ఏం చెప్తున్నాడంటే, మీ దాసుడినైనా నేను నా తండ్రి వద్ద గొర్రెలను కాయిచుండా సింహమును ఎలుగుబంటిను వచ్చి మందలో నుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని, మీ దాసుడినైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలనను అగుననియు, సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీయుల చేతిలో నుండి కూడా నన్ను విడిపించినని చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండునుగా కానీ దావీదుతో చెప్పాను. ఏముండాలండి? పిచ్చి ప్రేమ ఉండొచ్చు, పిచ్చిగా రోషం ఉండొచ్చు. అయితే ఆ రోషంని తీర్చుకోవడానికి ఏముండాలి? నీ దగ్గర తెలివి కూడా ఉండాలి. గుడ్డుగా వెళ్ళిపోవడం కాదు. ఆడు ఎలాంటాడు? మనిషిని బట్టి వెళ్ళిపోయి హతం చేసేద్దాం అని అనుకుంటే కనుక వాడికి పోరాట పట్టం కూడా తెలుసు. ట్రైన్డ్ సోల్జర్ అన్నప్పుడు వాడిని ఎలా ఎదుర్కొంటావు? అంటే అప్పుడు దావీదు కూడా ఏమంటున్నాడు? ప్రేమ ఉన్నది, నా తండ్రి మీద ప్రేమ ఉన్నది, ఆయన్ని ఎవరైనా దూషిస్తే నేను సహించలేనంత రోషము నా దగ్గర ఉంది. అయితే రోషముతో వాడితో పోరాడడానికి నా దగ్గర కూడా ఏముంది? తెలివి ఉంది. పోరాడే పట్టిమ నా దగ్గర కూడా ఉంది. దేంతో పోరాడాను? సింహముతోటి. సింహాన్ని చూస్తే మనం ఉంటామా? భయపడి పారిపోతాం. ఇంకా ఎలుగుబంటి
చీల్చేస్తుంది. అలాంటి చీల్చే దానితోనే ఈయన పోరాడి దాన్ని జయించాడంటే, ఒక బాలుడుగా ఉన్న స్థితిలోనే ఈయన ఎలాంటి ట్రైనింగ్ పొందాడు? అడవిలో ఉంటే ఎలాంటి ట్రైనింగ్ తీసుకున్నాడు? సింహముతో, భయంకరమైన వాటితోనే ఈయన పోరాడినప్పుడు ఆఫ్టర్ ఆల్ గొలియాత్ అంత అన్నమాట దావీదు మాట్లాడుతున్నాడు. గుడ్డిగా వెళ్ళిపోయాడు ఇక్కడ. ఇంతకీ ఎవరికీ తెలియని విద్య కూడా ఈయన దగ్గర ఉంది. దావీదు దగ్గర ఏంటి? వడిసెల విద్య. అదే అందులో ఎంత ట్రైనింగ్ పొందాడంటే, గొర్రెలను కాస్తున్నప్పుడు ఆయనకి ఖాళీగానే ఉంటాడు కదా, ఖాళీగానే ఉంటాడు, చూస్తూ ఉంటాడు. అయితే మనం కూడా ఆడుకుంటున్నట్టుగా ఆయన ఎలా ఆడుకున్నాడంటే, వడిసెల రాయి విసరడం అనే ఆటను కూడా ఆడుకున్నాడు. అలా ఆడుకుంటూ ఎంతగా ప్రాక్టీస్ అయిపోయాడంటే, వెంట్రుక వాసం మీద కూడా రాయి విసరగలిగే సామర్థ్యాన్ని ఆయన సంపాదించగలిగాడు. ఎంత? వెంట్రుక వాసం మీద కూడా గురి తప్పకుండా రాయి విసరగలిగే సామర్థ్యతను ఆయన సంపాదించుకున్నాడు. ఇది తెలియని సీక్రెట్, ఎవరికి తెలీదు. సింహం మీద పోరాడాను, ఎలుగుబంటి మీద పోరాడాను అన్న ఆ విషయాలు చెప్పాడు, కానీ ఇదిగో నేను వడిసె విసరగలిగాను అన్న విషయాన్ని చెప్పాడు అక్కడ. ఇదిగో ఆయన దగ్గర సీక్రెట్గా ఒకటి ఉంది. ఏంటంటే, యుద్ధ నైపుణ్యం వాడికే కాదు, నా దగ్గర కూడా ఉంది. నేను వడిసెను రాయిని విసరగలను అని చెప్పాడు. కనుక ప్రియమైన వారలారా, చూడగలిగితే బాలుడే, కానీ ఏముంది? పోరాడే పటిమను సంపాదించుకున్నాడు. అంటే ప్రేమ ఉన్నది. ఆ ప్రేమను ఎవడైనా దూషిస్తే వాడిని ఎదిరించే రోషము ఉన్నది. అయితే ఆ రోషాన్ని తీర్చుకోవడానికి ఎలాగ ముందుకు వెళ్తున్నాడంటే, దేవుణ్ణి మహింపరిచే స్థితికి ఎలాగ వెళ్ళగలుగుతున్నాడంటే, తెలివితో వెళ్తున్నాడు. తెలివితో. గుడ్డిగా వెళ్ళలేదు దావీదు, ముందుగానే సిద్ధపడి వెళ్తున్నట్టుగా కనబడుతుంది. ఇంకా మీరు చూడగలిగితే దావీదు విషయంలో చాలా కనబడతాయి ప్రియమైన వారలారా. 45వ వచనం, ఆ ఫిలిస్తీయుడు అయిన గొలియాత్ ఎలా వస్తున్నాడంట? అంత బలశూరుడు కూడా ఎలా వస్తున్నాడు? ఎలా వస్తున్నాడు? ఎదుటివాడు ఎలా వస్తున్నాడో తెలిసిపోతుంది. దావీదు ఎలా ఉన్నాడంట? చిన్న పిల్లడు అన్నప్పుడు అంత పెద్ద మనిషి దగ్గర ఈయన ఎలా ఉన్నాడు? మిడతలాగా కనబడుతూ ఉంటాడు కదా. అయితే ఆడు ఫీల్ అవుతున్నాడు. ఎవరు? ఫిలిస్తీయుడు. 43వ వచనం, ఫిలిస్తీయుడు కర్ర తీసుకొని, నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. నా దగ్గరకు రమ్ము, నీ మాంసము ఆకాశ పక్షులు భూముఖములకు ఇచ్చివేతునని ఆ ఫిలిస్తీయుడు దావీదుతో అనగా అంటే చిన్న పిల్లడు బాలుడు ఎదుర్కోవడానికి వస్తున్నాడు. ఈయన ఎలాగైనా వెళ్ళిపోవచ్చు, కానీ ఈయన దేని పట్టుకుని వెళ్తున్నాడు అని చెప్తున్నాడు అక్కడ. దావీదు, నీవు కత్తియు ఈటియు బల్యమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. నువ్వు దేన్ని ఆధారం చేసుకుని వచ్చావు? గో, కత్తియు ఈటియు బల్యమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేల్ సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. దేవుని ప్రేమిస్తున్నావు, దేవుని కోసం రోషం ఉంది, ఆ రోషమునికి తెలివి కూడా ఉంది. అయితే యుద్ధము నీదా యెహోవాదా? ఎలాగ వెళ్ళాలి? నీదనుకొని వెళ్తే నువ్వు పోతావు. అక్కడ దావీదు ఏమంటున్నాడు? నువ్వు కత్తియు ఈటియు బల్యమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇజ్రాయేల్ సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఎవరి పేరట వస్తున్నాను? నా దగ్గర ఏమీ లేవు, నన్ను ప్రొటెక్ట్ చేసేది ఏమీ లేదు. సౌలు తొడుక్కోమన్నాడు, కానీ అవి ఈయనకు వాడుక లేవని చెప్పి అన్నింటినీ విడిచిపెట్టేశాడు. కానీ ఎవరిని వెంట తీసుకుని వెళ్తున్నాడు? మరి మనకి తెలివి ఉంటే ఎవరిని తీసుకువెళ్ళాలి మనం? ప్రేమ ఉందని చెప్తాం, రోషం ఉందని చెప్తాం, కానీ తెలివి లేకపోతే ఆయన తీసుకెళ్ళాలన్న వివేచన మనకు లేకపోతే మన యుద్ధములో ఏమవుతాం? ఓడిపోతాం ప్రియమైన వారలారా. బాలుడే, కానీ ఎవరిని ఆశ్రయించాడు? ఎవరి శక్తిని ఆశ్రయించిన వాడుగా ఉన్నాడు? దేవుని శక్తిని ఆశ్రయించిన వాడుగా ఉంటూ ఆ అనుభవాన్ని ఆయన జీవితంలో పొందుకున్నాడు. ఒక సింహాన్ని కానీ ఒక ఎలుగుబంటిని కానీ బాలుడిగా నా వశం కాదు అది జయించడం. ఎవరి వల్ల? అది దేవుని వల్లనే. దేవుని శక్తి సామర్థ్యాలు ఏంటో ఆయన అనుభవించాడు. అనుభవించిన వ్యక్తిగా ఇప్పుడు ఎవరిని ముందుకు తీసుకెళ్తున్నాడు? కత్తిని, డాలును, ఖడ్గమును కాదు. ఇప్పుడు ఎవరిని తీసుకెళ్తున్నాడు? ఇవన్నీ నాకు ప్రొటెక్షన్ కాదు. నాకు ప్రొటెక్షన్ ఎవరు?
దేవుడు అనే దేవుణ్ణి ముందు పెట్టి తీసుకుని వెళ్తున్నాడు. చూడండి, ఈ తెలివి మనకుందా? దేవుణ్ణి మహింపరచాలని అనుకుంటున్నప్పుడు ఆ దేవుని శక్తి సామర్థ్యాలను నువ్వు ఆధారపడేవాడిగా ఉండాలి. దేవుని శక్తి మీద ఆధారపడేవారుగా ఉండాలి. ఆ శక్తిని అనుభవించిన మీదట నువ్వేం చేయాలి? ఇదిగో దేవుని శక్తి సామర్థ్యాల వలన నేను జయం పొందాను కనుక ఆ దేవుడే నాతో వస్తే నేను ఏదైనా సాధించగలుగుతాను అన్న తెలివి దావీదుకు ఉంది. ఈరోజు మనకుందా చెప్పండి? మనం ఏం చూపెడతాం? మన సామర్థ్యాలను చూపెట్టడానికి ప్రయత్నం చేస్తాం. మన సామర్థ్యాన్ని చూపెట్టడం వల్ల దేవుడు మహిమ పరచబడ్డాడు. ఎవరు మహిమపరచబడతారు? మన సామర్థ్యాన్ని చూపెడితే. ఎవరు? మన సామర్థ్యాన్ని చూపెడితే ఎవరు మహిమపరచబడతారు? మనమా దేవుడా? మనమే మహిమపరచబడతాం. కానీ దేవుడు మహిమపరచబడాలంటే చూడండి, దానికి కూడా ఇక్కడ చక్కటి మాట ఉంటుంది. ఇజ్రాయేలీయుల సైన్యములకు అధిపతి యొక్క యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇజ్రాయెల్లో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీన్ల యొక్క కళేబరములను ఆకాశ పక్షములకు భూముఖములకు ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును నా చేతికి అప్పగించినని చెప్పాను. ఈ మాట చెప్తున్నప్పుడు దావీదు ఎలా ఉన్నాడండి? అపిరెన్స్లో బాలుడు. ఎలా ఉన్నాడండి? బాలుడుగానే వెళ్ళాడు. తను తాను తగ్గించుకుంటున్నవాడుగానే వెళ్ళాడు. తను తాను తగ్గించుకోవడం వల్ల ఎవరు మహింపరచబడతారు? తను తాను తగ్గించుకోవడం వల్ల ఎవరు మహింపరచబడతారు ఉంది? ఎవరు మహింపరచబడతారు? దేవుడు మహింపరచబడతాడు. కనుక నాకేదో సామర్థ్యం ఉన్నట్టుగా దావీదు ముందుకు వెళ్ళిపోలేదు. ప్రియమైన నా దగ్గర ఎటువంటి సామర్థ్యము లేదు. నేను ఆ దేవుణ్ణి ప్రేమిస్తున్నందుకు ఆ దేవుని శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ముందుకు వెళ్తున్నాను. యుద్ధం ఎవరిదంటున్నాడు? నాదంటున్నాడా? యెహోవాది. గనక తన్ను తాను తగ్గించుకున్నప్పుడే ఎవరు హెచ్చింపబడతారు? దేవుడు హెచ్చింపబడతారు. అలాగే దావీదు కూడా తన్ను తాను తగ్గించుకున్నాడు. ప్రియమైన వారలారా, అలా తగ్గించుకోవడం బట్టి ఎవరు హెచ్చింపబడతారని ఇక్కడ మాట మాట్లాడుతున్నాడు. చూడండి, అది ఎక్కడెక్కడ ప్రకటింపబడాలట? ఈ దినమున యెహోవా 46 ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇజ్రాయేలులో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీన్ల యొక్క కళేబరంలోను ఆకాశ పక్షులకును మృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండందరి వారిను తెలుసుకొందరు. యుద్ధము యెహోవాదే. గొల్యాతు ఏమంటున్నాడు? బాలుడివి నువ్వు నాతో యుద్ధానికి రావడం ఏంటి అని అన్నాడు. అంటే ఎంతగా నేర్చపరిచాడు దావీదుని ఎంతగా నేర్చపరిచాడు. అయినప్పటికీ దావీదు వాటన్నింటినీ పట్టించుకోవట్లేదు. ఎందుకంటే యుద్ధం చేసేది నేను కాను, నాతో పాటు ఎవరు వస్తున్నారు? దేవుడు వస్తున్నాడు. ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటో నాకు తెలుసు. నాకు సామర్థ్యం ఉండాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే ఆయన పక్షాన్ని నేను వెళ్తున్నాను అన్నప్పుడు, యుద్ధం ఆయనది అన్నప్పుడు ఆయన చూసుకుంటాడు. కనుక నువ్వే కత్తి డాలు కవచం ఈటే వేసుకుని వస్తున్నావో దానివల్ల రక్షణ రాదు. ఎవరి వలన రక్షణ వస్తుంది? దేవుని వలన రక్షణ వస్తుందని లోకమంతా తెలుసుకునేటట్లుగా ఈరోజు దేవుడు నిన్ను నా చేతికి అప్పగిస్తున్నాను అన్నమాట మాట్లాడాడు. అక్కడ దావీదు ఏమైనా తను తాను హైలైట్ చేసుకున్నాడా? తెలివి. అది ప్రియమైన వల్ల తెలివి అలాగ ఉండాలి మనది. మనం ఎలా వెళ్ళిపోతాం? నేను చేసేయగలుగుతాను, నాకు ఆ టాలెంట్ ఉంది. దానివలన నీవు మహిమ పొందుతావేమో కానీ దేవునికి మహిమ కలగదు. చూడండి, ఈ విషయము ఇప్పుడు కొత్త నిబంధనలో చెప్పిన విషయం అంత చక్కగా ఉంది. తను తాను తగ్గించుకున్నవాడు ఎవరిని మహిమపరిచేవాడుగా ఉన్నాడు? దేవుని మహిమపరిచేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు దావీదు ఏ విషయంలో ఎన్నికగా ఉన్నాడో ఆలోచించండి. ఏ విషయంలోనూ శత్రువుతో పోరాడుతున్నప్పుడు ఎన్నిక లేనివాడుగా, ఎదుటివాడి ద్వారా దూషణ పాలవుతున్నవాడిగా ఉన్నాడే తప్పితే ఏ రకంగానూ దూషణ పాలవుతున్నా అనుకో నువ్వు నన్ను నిందించడానికి నువ్వు ఎవడు అని వెళ్ళిపోలేదు. తన్ను దూషిస్తున్నందుకు పొగరగా వెళ్ళలేదు. తన్ను తాను తగ్గించుకున్నవాడుగానే వెళ్ళాడు. అలా తగ్గించుకోవడం వల్ల ఎవరు మహింపరచబడతారో అని చూడగలిగితే దేవుడు మహింపరచబడతాడు. ఈ తెలివి మనకుందా? ఆలోచించండి. ప్రేమిస్తున్నాం అని చెప్పుకుంటున్నావు, రోషం ఉందా? రోషాన్ని ప్రదర్శించడానికి మొదట మీ దగ్గర ట్రైనింగ్ ఉందా? ఆ తెలివి ఉందా?
యెహోవా కార్యాలను వివేచించేంత ఆ వివేచన జ్ఞానం మీకుందా? శ్రేష్టమైన కార్యాలను వివేచించేటట్లుగా. ఇప్పుడు ఆ పాయింట్కి వస్తాను. శ్రేష్టమైన కార్యాలను వివేచించినట్లుగా ఆ పాయింట్కి వస్తాను. అంతటి తెలివి కానీ అనుభవ జ్ఞానము కానీ మనకున్నది ఆలోచించండి. అవి ఉంటే గనక, వాటిలో అభివృద్ధి పొందితేనే గనక ఎవరిని మహింపరిచే వరంగా ఉంటాం? దేవుణ్ణి మహింపరిచే వరంగా ఉంటాం. గనక దావీదు దగ్గర దేవుణ్ణి ప్రేమించే స్థితి ఉంది. రెండోది, ఆయన్ని గూర్చి రోషము కలిగిన వాడుగా ఉన్నాడు. మూడోది, రోషము కలిగి ఎదిరించడానికి యెహోవా శక్తి సామర్థ్యాల మీద ఆధారపడిన వాడుగా ఉన్నాడు. నాలుగోది, నేనేమి కాను, నా యెహోవాయే విజయాన్ని ఇస్తాడని దేవుణ్ణి తనతో పాటు తీసుకువెళ్ళేంత తెలివి కలిగిన వాడు. దేవుని మహింపరచాలన్న ఆలోచన కలిగిన వాడికి ఈ క్వాలిటీస్ ఉండాలి. ప్రేమన వల్ల ప్రేమించేవాడుగా ఉండాలి. ఆ ప్రేమ కొరకు రోషం కలిగిన వాడుగా ఉండాలి. గుడ్డిగా కాదు, ఎలా ఉండాలి? తెలివితో ముందుకు వెళ్ళేవాడుగా ఉండాలి. శ్రేష్టమైన కార్యాలను వివేచించేవాడుగా వెళ్ళాలి. ఇవన్నీ దావీదులో మనకు కనబడుతున్నాయి. మరి ఇవన్నీ మనలో ఉన్నాయా? ఆలోచించండి. అయితే ఇలా చెప్పిన తర్వాత దావీదు ఏం చేశాడు? వడిసెల రాయి పెట్టి విసిరి కొట్టాడు. విసిరి కొట్టగా తగిలిందా లేదా? తగిలిందా? పడిపోయాడా గొలియాతు? పడిపోయాడా? అయిపోయిందా యుద్ధం? అయిపోయిందా? ప్యాకప్ చెప్పారా? ప్రియమైన వర్లారా, శత్రువు ఎలా వస్తాడో మన మీదకి అనేది మనకి, శత్రువు మన మీదకి ఎలా వస్తాడో అన్న విషయం మనకి తెలియదు. శత్రువు అనేవాడు మన మీదకి ఎలాగ మనల్ని ఎదుర్కొనడానికి వస్తాడో మనకి తెలియదు. అన్నప్పుడు మనం ఎంత తెలివి కలిగిన వారంగా ఉండాలి, ఎంతగా ముందు చూపు కలిగిన వారంగా ఉండాలి. గొలియాత్ అన్నాడు, ఫిలిస్తీన్ల తరపున ఒక గొలియాత్ అనేవాడు బయటకు వచ్చాడు. ఫిలిస్తీన్ల తరపున ఒక గొలియాత్ అనేవాడు బయటకు వచ్చాడు. వాడు ఏమంటున్నాడంటే, నన్ను ఓడిస్తే మీరు ఫిలిస్తీన్లందరినీ ఓడించినట్లే. నన్ను ఒక్కడిని ఓడిస్తే మీరు ఫిలిస్తీన్ల దేశాన్ని ఓడించినట్లే, మేము మీకు దాసులం అయిపోతాం అన్న మాటను మాట్లాడాడు. ఏంటి, నమ్మేసి వెళ్ళిపోయి వాడిని ఒక్కడిని పడగొట్టేస్తే ఆ మాట మీద నించుంటారు వాళ్ళు? శత్రువు అన్నవాడు అసలు మాట మీద నించుంటాడా? ఆడు మనల్ని మోసం చేయాలన్న ఆలోచన తపన కలిగి ఉన్నప్పుడు ఆడి మాటను మనం ఎలా నమ్మి ఆ ఒక్కడిని చంపడానికి ముందుకు వెళ్ళిపోతాం? అంతేనా? ఫిలిస్తీన్లు అనగానే ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు. కానీ ఒక గొలియాత్ వచ్చి ఫిలిస్తీన్ల పక్షాన నేను వస్తాను, ఇజ్రాయెల్ పక్షాన ఒకటి రండి, మన ఇద్దరికి పోటీ జరుగుతుంది, ఈ పోటీలో ఎవరు ఓడిపోతే వాళ్ళు ఎదుటి వాళ్ళకి దాసులు అయిపోతారని గొలియాత్ చెప్పాడు. అలాగని మిగిలిన సైన్యం లేదా? ఓటమిని అంత ఈజీగా అంగీకరిస్తారా? శత్రువు ఓటమని అంత ఈజీగా అంగీకరిస్తాడా? అంటే గొలియాత్ అన్న మాటను బట్టి బేస్ అయిపోయి గొలియాతను చంపేస్తే ఫిలిస్తీన్లు మన వాళ్ళు అయిపోతారు, మనకు దాసులు అయిపోతారు అని నమ్మేవచ్చా? అంటే ఇక్కడ ఏం కావాలి? వాడు అన్న మాటను బట్టి మనం వెళ్ళిపోకుండా ముందుగానే ప్రీప్లాన్డ్గా మనం వెళ్ళాలి. ఇప్పుడు గొలియాత్ అయిపోయాడు, నెక్స్ట్ ఏంటి? వాళ్ళు దండెత్తుతారా, దండెత్తకుండా మానేస్తారా? అక్కడితో యుద్ధం ఆగిపోద్దా? ఎన్ని ఆలోచించాలి చూడండి. ఎందుకంటే శత్రువు మాట మీద నించినవాడు కాదు. ఒక నీతిమంతుడు సత్యవంతుడు అయితే మాట మీద నించుంటాడు, కానీ శత్రువు మాట మీద నించగలుగుతాడా? లేదు కదా. అంటే ఇక్కడ దావీదు గారు ముందు చూపుతో వెళ్ళి ఉంటారా? ముందు చూపుతో వెళ్ళి ఉంటారు ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే ఆ శత్రువుతో పోరాడేటప్పుడు వాడి తంత్రాలను మనం ఎరగాలి. శత్రువుతో పోరాడినప్పుడు వాడి తంత్రాలను మనం ఎరగాలి. మొదట ఏం పంపిస్తాడు? ఇంతకుముందు మనం చూడగలిగితే యుద్ధంలో మొదట ఏముండేవి? సైనికులు ఉంటారు, తర్వాత గుర్రపు స్వారీ చేసేవాళ్ళు, ఈటెలతో వెళ్ళే వాళ్ళు ఉంటారు, తర్వాత ఎవరు కత్తి దూసే వాళ్ళు ఉంటారు, తర్వాత గుర్రాల మీద వెళ్ళే వాళ్ళు ఉంటారు, తర్వాత రథాల మీద వెళ్ళే వాళ్ళు ఉంటారు, తర్వాత ఏనుగుల మీద వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఒక్కొక్క తంత్రాన్ని వాడుతున్నప్పుడు ఫెయిల్ అయిపోతూ వస్తుంటే అక్కడతో ఆగిపోతాడా? నేను పోయాను అనేసి. మొదటిసారి కత్తి దూయి వారిని పంపించాడు, వాళ్ళే ఫెయిల్ అయిపోయారు, అయితే నేను యుద్ధంలో ఓడిపోయాను అనుకుంటాడా? ఏం చేస్తాడు? రెండో వాడిని పంపిస్తాడు.
ఇంకో వీళ్ళ వలన మనకి జయము రావట్లేదు కనుక ఇంకొకరిని పంపించడానికి ప్రయత్నం చేస్తాడు. అలాగ తన దగ్గర ఉన్న యుద్ధ బలాన్ని అంతటినీ శత్రువు మీద వినియోగించడానికి ప్రయత్నం చేస్తాడు. అలాగే ఫిలిస్తీన్లు కూడా ఎవరిని మొదటి అస్త్రంగా వినియోగించడానికి ప్రయత్నం చేశారంటే ఎవరిని? గొల్యాతుని. ఇప్పుడు వాడి మాటను నమ్మేసి ఫిలిస్తీన్లు అందరూ దోసలైపోతారా? నిలబడరు కదా మాట మీద. అంటే ఖచ్చితంగా ఏదో ఒక తంత్రం వాడి దగ్గర ఉండే ఉంటుంది. మరి ఆ తంత్రానికి ముందుగానే మనం సిద్ధపడాలా వద్దా? సిద్ధపడాలి. మరి దావీదు దగ్గర ఆ సిద్ధపాటు ఉందా అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. కనుక శ్రేష్టమైన దేవుని కార్యాలను చేయడానికి మనం పూనుకుంటున్నప్పుడు అందులో వివేచన ఎంత ఉండాలి, తెలివి ఎంత ఉండాలి, అనుభవ జ్ఞానం ఎంత ఉండాలి, ప్రేమ ఎంత ఉండాలి, ఇవన్నింటి విషయాల్లో మనం ఎలా అభివృద్ధి చెందుతున్నాం, ఇలా చెందితేనే దేవునికి మహిమ కలుగుతుంది అన్న విషయం మనకు అర్థమైతే కనుక కేవలం గొలియాతుని చంపేస్తే ఫిలిస్తీన్లు మన హస్తగతం అయిపోతారని నమ్మి గుడ్డిగా వెళ్ళిపోతే కనుక తర్వాత అపకీర్తి ఎవరికి వస్తుంది? ఎవరికి వస్తుంది? దేవునికే కదా. అంటే ఇప్పుడు దేవుని పూర్తిగా మహింపరచాలన్నప్పుడు ఎన్ని విధాలుగా మనం సిద్ధపడాలి ఆలోచించండి. ప్రతి ఒక్క తంత్రాన్ని ఎదుర్కొనడానికి మనము సిద్ధపడ్డ వారంగా ఉండాలి. అయితే ఇక్కడ జరుగుతున్న సందర్భాన్ని మీరు చూడగలుగుతాం. 38వ వచనము, పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించెను. ఈ సామాగ్రి దావీదునకు వాడుకలేదు గనక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళకలిగినది లేనిది చూచుకునే తర్వాత దావీదు, ఇవి నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేతి పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయెను. ఇక్కడ మీరు ఒకటి ఆలోచించగలిగితే ఆయన ఎక్కడికి వెళ్ళాడు? 40వ వచనం, తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయెను. ఎవరిని ఎదుర్కోవడానికి వెళ్తున్నాడండి దావీదు? ఎంతమందిని? ఒకడే కదా. మరి ఒక్కడైనప్పుడు ఎన్ని రాళ్ళు ఉండాలా? ఒకటే రాయి ఉండాలి. మరి ఎన్ని రాళ్ళు ఏరుకున్నాడు? 5 రాళ్ళు ఏరుకున్నాడు కదా. పోనీ 5 రాళ్ళు ప్రయోగించేంత టైం ఉంటుందా? ఒకసారి ఆలోచించండి. మొదటి రాయి ఫెయిల్ అయిపోయింది, రెండో రాయి వేయాలంటే టైం తీసుకోవాలి వద్దా? ఈలోగా శత్రువు ఏదైనా చేయొచ్చు. అంటే ఈరోజు యుద్ధ నైపుణ్యాన్ని చూడగలిగితే కనురెప్ప పాటులో నువ్వు శత్రువుని చంపాలి, లేకపోతే వాడు నిన్ను చంపేస్తాడు, మట్టును పెట్టేస్తాడు. కనుక అంత పెద్ద బలశూరుడి దగ్గర టైం తీసుకోవడానికి అంత సమయము ఉండదు. ఏ సేర గురి తగిలిందా మొదటి దెబ్బకే పడిపోవాలి. ఎందుకంటే ఈయన వెళ్తున్నది ఎలాగా ఇది కత్తితో కత్తి పోరాటానికి వెళ్ళట్లేదు, లేకపోతే ఈటితో ఈటి పోరాటానికి వెళ్ళట్లేదు. ఎలా వెళ్తున్నాడు? చిన్న బాలుడుగా వడిసెల రాయితో కొట్టడానికి వెళ్తున్నాడు అన్నప్పుడు చాలా ఫాస్ట్గా ఉండాలి ఈ పనిలో. మాటికి విసరడానికి అక్కడ టైం రాదు, అంతేనా? తిప్పాలంటే టైం పడద్దా లేదా? అంటే ఒక్క దెబ్బకే వాడు ఊహించిన రీతిలో దెబ్బ తినాలి, అంత ఫాస్ట్గా ఉండాలన్నప్పుడు అంటే ఒక రాయి ఖచ్చితంగా చాలు. ఎందుకంటే ఆయన ఎంతగా ట్రైన్ అయ్యాడు, టార్గెట్ని ఏ రోజు మిస్ కాలేనంతగా ట్రైన్ అయ్యాడు అన్నప్పుడు నుదిరి ఎంత పెద్దది ఉన్నప్పుడు నుదిరి మీద తగలడం చాలా చిన్న విషయం, అంతేనా? చాలా చిన్న విషయం. అంటే ఒక రాయి సరిపోద్ది. మరి 5 రాళ్ళు ఎందుకు ఏరుకున్నాడు? 5 రాళ్ళు ఎందుకు ఏరుకున్నాడు? 5 రాళ్ళు విసరడానికి టైం కూడా సరిపోదు కదా. ఈలోగా తాను అంతమైపోయే పరిస్థితులు ఎదురవుతాయి. ఇదే అంటున్నాను వివేచన. శత్రువు అనుకున్నట్టుగా మాట మీద నించునే రకం కాదు. వాడు అనేకమైన తంత్రాలతో మనలను పడగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆల్రెడీ ఫిలిస్తీన్లు ఎలాంటి వాళ్ళు అంటే ఇజ్రాయెల్ని ఏ రకంగానే మట్టుపట్టాలన్న ఉద్దేశంతో
ఉన్నవారే. మరి ఏ రకంగా మట్టుబెట్టాలనే ఉద్దేశంతో ఉన్నవాడు ఇదిగో మాట మీద నించున్న రకంగా ఉంటాడా? ఉండడు. వాడి తంత్రాన్ని ఖచ్చితంగా ప్రయోగిస్తాడు. అయితే దావీదు ఆలోచించాడు, గొలియాతు అయిపోయిన తర్వాత మళ్ళీ రారా మన మీదకి? గొలియాతు చనిపోయాడు, మన మీదకి రారా? యుద్ధం జరగకముందు చెప్తున్నాను, యుద్ధం జరగకముందు ఎలాంటి ప్లానింగ్ ఉండాలన్న విషయాన్ని మీకు చెప్తున్నాను. ఇది వివేచన. ఇంతటి వివేచన మనలో ఉందా? శ్రేష్టమైన కార్యములను వివేచించువారు అగునట్లు. గొలియాతుని చంపేశాడండి. మళ్ళా ఫిలిస్తీన్లు వచ్చారండి. ఈరోజు ఇప్పుడు ఫిలిస్తీన్ల చేతిలో ఇజ్రాయెల్ ఓడిపోయారండి. దేవునికి మహిమ కలిగిందా? అర్థమవుతుందా? ఒక్క రాయి పట్టుకొని వెళ్ళి గొలియాతుని పడగొట్టి ఇక యుద్ధాన్ని మనమే జయించామని ప్రకటన చేసేలోగా ఈరోజు మిగిలిన వాళ్ళందరూ వచ్చి దావీదుని అటాక్ చేస్తే దేవునికి మహిమ కలుగుతుందా? కనుక దేవునికి మహిమ కలిగేంత వరకు నువ్వు ఆలోచించేవాడుగా ఉండాలి. ఏ రకముగా శత్రువు అటాక్ చేస్తాడు అన్నది మనకి తెలియదు అన్నప్పుడు ప్రతి తంత్రాన్ని ఎదిగిన వాడుగా నువ్వు ఉండాలి. ఇంకో గొలియాతు అయిపోయాడు. తర్వాత ఏంటి? నెక్స్ట్ ప్లాన్ దావీదుకు ఉండదా? నెక్స్ట్ ప్లాన్తోనే వెళ్ళాడు ప్రియమైన వాళ్ళ. ఒక రాయితో గొలియాతుని చంపచ్చు, మరి మిగిలిన 4 రాళ్ళు దేనికి? 4 రాళ్ళతో కూడా పనుంది. 4 రాళ్ళతో కూడా పనుంది. ఇంతటి గొప్ప వివేచన దేవుని ప్రేమించేవారైతే మీకు అది ఉండాలి. మరి ఏంటి ఆ వివేచన అన్న విషయాన్ని చూడగలిగితే 2 సమూయేలు 21వ అధ్యాయము 15వ వచనం నుండి. ఫిలిస్తీయులకును ఇజ్రాయేలుకును యుద్ధం మరలా జరుగుగా దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి ఫిలిస్తీయులతో యుద్ధం చేసినప్పుడు అతడు సొమ్మసిల్లెను. అప్పుడు రఫాయిముల సంతతి వాడగు ఇష్బి బెనోబా అను ఒకడు ఉండెను. అతడు ధరించి ఉన్న ఖడ్గము క్రొత్తది, వాని ఈటె 300 తులముల ఎత్తడి గలది. ఇందాకల ఈటె 600 ఇనుము ఎత్తు గలది. ఎవరిది? గొలియాతు ఈటె. ఈయనదంతా అది ఇనుము, అయితే ఇది ఎత్తడి. 300 తులముల ఎత్తడిది గలది అన్న మాటని మాట్లాడుతున్నాడు. ఈయన ఎవరి సంతానం వాడట? రెఫాయిమీల సంతతి వాడు. గొలియాతు ఎవరి సంతానం వాడు? కాతువాడు ఊరి పేరు. కానీ ఎవరి సంతానం? రెఫాయిమీల సంతానం. మీరు ఇంతకు ముందు చదువుకున్నప్పుడు ఎవరు పొడుగ్గా ఆజాన బాహుళ్లా ఎవరు ఉన్నారు అన్న విషయాన్ని చెబుతున్నప్పుడు అందులో ఒక సంతతిని మీకు చూపించాను. అందులో ఒక సంతతి రెఫాయిమీల సంతతి. నెఫీలీలు అని చదువుకున్నాం కదా. నెఫీలులు ఒక వంశపు సంతతి అయితే రెఫాయిమీలు ఒక సంతతి. వీళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు? ఉన్నత దేహులు. ఏంటి? దేవదారు చిట్టంతా ఉన్నతులు. ఇంకేమన్నాడు? సింధూర వృక్షమంతా మ్రాను బలము కలిగిన వారు. అంటే ఒడ్డు పొడుగులో ఎలా ఉన్నారంటే చాలా బలశూరులు. కనుక వాడు కూడా ఏంటి? రెఫాయిమీయుడు. ఎవరు? గొలియాతు కూడా రెఫాయిమీయుడు. ఈడు కూడా ఎవరు? రెఫాయిమీయుడు. ఎవరి తరపున యుద్ధం చేయడానికి వచ్చాడు? ఫిలిస్తీన్ల తరపున. చూడండి, ఫిలిస్తీన్లకును ఇజ్రాయేలుకును యుద్ధము మరలా జరుగుగా దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి ఫిలిస్తీన్లతో యుద్ధము చేసినప్పుడు అతడు సొమ్మసిల్లను. అప్పుడు రెఫాయిమీల సంతతి వాడగు ఇష్బి బెనోబా అను ఒకడు ఉండెను. అతడు ధరించి ఉన్న ఖడ్గము కొత్తది, వాని ఈటె 300 తులముల ఎత్తడి గలది. నేను దావీదును చంపెదనని అతడు చెప్పి ఉండెను. సెరూయా కుమారుడైన అబీషై రాజును ఆదుకొని ఆ ఫిలిస్తీను కొట్టి చంపాను. ఎవరిని చంపాడండి? ఫిలిస్తీయుడు రెఫాయిమీయుడైన ఆ ఫిలిస్తీయుడు తరపున యుద్ధం చేయడానికి వచ్చిన ఇష్బి బెనోబా అను ఒకడు ఉండెను. వాడిని హతమార్చాడు అబీషై. ఒకడిని హతమార్చాడా? ఇంకా కిందకి చదవండి. సెరియో కుమారుడైన అబీషై రాజును ఆదుకొని ఆ ఫిలిస్తీను కొట్టి చంపిన. దావీదు జనులు దీన్ని చూసి, ఇజ్రాయేలుకు దీపముకు నీవు ఆరిపోకుండానట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధంలోకి రావద్దని అతని చేత ప్రమాణం చేయించినాడు. తర్వాత ఫిలిస్తీన్లతో గోబు దగ్గర మరలా యుద్ధము జరగగా హూషాతీయుడైన సిబ్బేక
రెఫాయిముల సంతతి వాడగు సపును చంపెను. ఈడెవడు? ఫిలిస్తీన్ల నుండి వచ్చాడు. ఎవడు? రెఫాయిము సంతతికి చెందినవాడు. ఈడు రెండోవాడు చచ్చాడా? సంతతి వాడగు సపును చంపెను. తర్వాత గోబు దగ్గర ఫిలిస్తీన్లతో ఇంకొకసారి యుద్ధము జరుగుగా అతడు బెత్లెహేమీయుడైన యహరేయోరేగీము కుమారుడగు ఎల్హానాను గిత్తీయుడైన గొలియాతు సహోదరుని చంపెను. వాని ఈటె కర్ర నేతగాని దోని అంత గొప్పది. ఇప్పుడు ఎవరు చచ్చారు? మూడోవాడు చచ్చాడు. గొలియాతు సహోదరుడు అయిన మూడోవాడు చచ్చాడు. వీళ్ళందరూ ఎవరు? రెఫాయియుల వంశస్థులు. ఇంకొకసారి 20వ వచనం, ఇంకొకసారి యుద్ధము గాతు దగ్గర జరిగను. అక్కడ మంచి ఎత్తరి ఒకడుండెను. ఒక్కొక్క చేతికి 6 వేళ్లను 24 వేళ్ళు అతనికి ఉండెను. అతడు రెఫాయియుల సంతతివాడు. అతడు ఇజ్రాయేలును తిరస్కరించుచుండగా దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యోనాతాను అతన్ని చంపెను. ఈ నలుగురును గాతులోనున్న రెఫాయియుల సంతతి వారే దావీదు వలనను అతని సేవకుల వలనను హతులేరి. ఎంతమంది హతులేరు అన్నది ఇక్కడ? 4. అక్కడ వీళ్ళందరూ ఎవరి తరపున యుద్ధం చేయడానికి వచ్చారు? ఫిలిస్తీన్ల తరపున. అంటే ఇప్పుడు తంత్రం చూసారా? ఆడొక్కడు నించొని ఇగో నాతో పోరాడితే ఫిలిస్తీన్లందరూ మీ హస్తగతం అయిపోయినట్టు అన్న మాట మాట్లాడాడు. ఓకే, ఆయన చంపేశాను. నెక్స్ట్ ఫిలిస్తీన్లో వాడు ఒక్కడితోనే అయిపోతారా? శత్రువు ఒక తంత్రాన్ని ప్రయోగించి ఊరుకుంటాడా? లేదు. ఇంకా వాడి దగ్గర అస్త్రాలు ఉంటే అస్త్రాలను ప్రయోగించడానికి వాడు సిద్ధపడతాడు. అయితే వాడికన్నా ముందుగా ఎవరు సిద్ధపడేవాడుగా ఉండాలి? వివేచించేవాడుగా ఉండాలి. యుద్ధానికి వెళ్తారు నువ్వు వివేచించేవాడుగా ఉండాలి. ఎందుకంటే దేవునికి ఏ రకంగానూ మహిమ పోకూడదు. గొలియాతుని చంపేశాను, విజయాన్ని చేకూర్చేశాను అనేలోగా దావీదు చచ్చిపోయాడు అనుకోండి, ఏమైనా మహిమ ఉందా అక్కడ? అంటే దావీదు ఎంత ముందుగా సిద్ధపడాలంటే గొలియాతు అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఎవరున్నారు? వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు? వీళ్ళు గొలియాతు లాంటి వాళ్ళే, రెఫాయియుల సంతతి వారే, ఫిలిస్తీన్ల తరపున యుద్ధం చేస్తున్న వారే. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడున్నారు? గొలియాతుతో యుద్ధం చేస్తున్నప్పుడు ఉన్నవారే. అయితే గొలియాతుని ఎప్పుడైతే చంపాడో వాళ్ళ గుండె చెదిరిపోయింది. అప్పుడు ఏమైపోయారు? పారిపోయారు. ఒకవేళ పారిపోకుండా ఎదురు తిరిగితే వాళ్ళని కూడా ఎదుర్కోవడానికి ఎవరు సిద్ధంగా ఉన్నాడు? దావీదు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ఆయుధాలు ఎందుకు తీసుకున్నాడు? కథలు అల్లాల్సిన అవసరత అక్కడ లేదు. ఏంటంటే శత్రువు ఎన్నో రకాలుగా తంత్రాలను మన మీద ప్రయోగించవచ్చు. అయితే తంత్రాలన్నింటినీ ఎదుర్కొనేంత వివేచన నీలో ఉందా? ఎందుకంటే నువ్వు మహింపరచబడడానికి వెళ్ళట్లేదు. ఎవరిని మహింపరచడానికి ముందుకెళ్తున్నావు? ఎవరి పేరుని పెట్టుకుని ముందుకెళ్తున్నావు? యెహోవా పేరుని పెట్టుకుని ముందుకు వెళ్తున్నావు అన్నప్పుడు, యెహోవాకు మహిమ తీసుకురావడానికి ముందుకు వెళ్తున్నప్పుడు నీకు ఎంత వివేచన ఉండాలి, ఎంత ముందు చూపు ఉండాలి. కనుక దావీదు చరిత్ర ద్వారా ఏం తెలుస్తుందనంటే, ఏం తెలుస్తుంది? నేను ఎలాంటి వాడినైనా కానివ్వండి, యుద్ధం చేసేది నేను కాదు. ఎవరు నా తరపున యుద్ధం చేస్తున్నారు? దేవుడు యుద్ధం చేస్తున్నాడు. నా శక్తి సామర్థ్యాలు ఏమీ లేకపోవచ్చు, కానీ ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటో నాకు తెలుసు. ఆయన అన్నిటినీ నేను అనుభవించిన వాడినిగా ఆయన తరపున నేను ఒక సాధనంగా ముందుకి వెళ్తున్నానని దావీదు అనుకున్నాడు. అయితే ట్రైన్డ్ పర్సన్గా వెళ్తున్నాడా, అన్ట్రైన్డ్ పర్సన్గా వెళ్తున్నాడని చూడగలిగితే తెలివితోనే రోషాన్ని చూపించడానికి ముందుకు వెళ్తున్నాడు. ఇవన్నింటినీ దేన్ని బట్టి సాధించుకున్నాడని చూడగలిగితే దేవుని మీద అమితమైన ప్రేమను బట్టి. వ్యక్తిలో ఉన్నాయా? దేవుని మహిమను కలుగు చేశాడా? ఇప్పటికి కాకపోయినా ఎప్పటికైనా తంత్రాన్ని ప్రయోగించే ఆస్కారం ఉన్నది కనుక దావీదు ఎప్పుడు సిద్ధపడిపోయాడు? ప్రారంభంలోనే సిద్ధపడిపోయాడు. కానీ ఆ రోజు వాళ్ళు గుండె చెదిరిన వారుగా పరిగెత్తి పారిపోయారు. మళ్ళా తిరిగి వచ్చారు. అయితే ఊరుకున్నారంటే దావీదు మరలా వాళ్ళందరినీ అంతమొందించాడు. అర్థమైందా? కనుక పాత నిబంధన ఒక చక్కటి ఎగ్జాంపుల్ని సెట్ చేసి ఇచ్చింది. ఇప్పుడు దేవుణ్ణి ఎలా మహింపరచాలన్న విషయము ఇక్కడ అర్థమైంది. దేవుని శక్తిని ఆశ్రయించగలిగితే ఆయన శక్తి యొక్క ప్రభావం ఏంటనేది మనకు అర్థమవుతుంది. అప్పుడు మనం కాదు యుద్ధానికి వెళ్ళేది, ఎవరు? యెహోవాయే మన ముందు యుద్ధం చేసేవాడు కనుక ఆయనకు మహిమ కలుగు చేసేవాళ్ళంగా ఉండాలి కనుక మనం ఏమి ప్రాక్టీస్ చేయాలి? అనుభవపూర్వకమైన జ్ఞానం మనకు ఉండాలి, తెలివి ఉండాలి, శ్రేష్టమైన కార్యాలను వివేచించేటట్లుగా ఆ వివేచన
మనకు ఉండాలి. అంతకంతకు వాటిలో అభివృద్ధి చెందేవారముగా మనం ఉండాలి. ఇది ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చదువుకున్న మొదటి అధ్యాయము 9-11 వచనాల సారాంశం. ఇది మనకి వచనంగా చెప్తే అర్థం కాదు. అందుకే ఎవరి జీవితంలో చూపించాడు? దావీదు జీవితంలో చూపించాడు. ఇప్పుడు దావీదు జీవితం అర్థమైంది కదా, దావీదు జీవితం అర్థమైంది కదా. ఆ రోజు శత్రువుతో పోరాడండి, ఈరోజు మనకేం పోరాటం ఉందని అనుకుంటున్నారా? ఆ రోజు యుద్ధాలు ఉన్నాయి కానీ ఈరోజు యుద్ధాలు లేవు అనుకుంటున్నారు. ఆ రోజు శరీర ప్రకారమైన యుద్ధాలు, ఈరోజు ఏ రకమైన యుద్ధాలు? ఆత్మ సంబంధమైన యుద్ధం కానీ శరీర సంబంధమైన యుద్ధం కాదన్నప్పుడు ఇప్పుడు యుద్ధం అనేది కామనం, యుద్ధం అనేది కామన్. అది శరీరకంగా ఆత్మీయపరంగా అనేది పక్కన పెడితే యుద్ధం అనేది కామన్ అన్నప్పుడు ఇప్పుడు నువ్వు అన్ని రకాలుగా సిద్ధపడాలా వద్దా? అందుకే ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై యుండుడి. అంటే దావీదు ఏ రకంగా బలవంతుడండి? బాలుడేనా? కానీ నాకు బలం ఉన్నది అన్నట్టుగా ఎందుకు ముందుకెళ్ళిపోతున్నాడు? ఎవరిని బట్టది? ఇక్కడ మనకేం చెప్తున్నాడు? ఇక్కడ మనకేం చెప్తున్నాడు? తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులై ఉండుడి. నీ సామర్థ్యాన్ని బట్టి నువ్వు బలవంతుడు అవ్వడానికి ప్రయత్నించి దాని మీద శత్రువుతో గెలుపు పొందడానికి ట్రై చేయక. ఎవరిని బట్టి బలం పొందాలి? దేవుని బట్టి బలం పొందాలి. ఆ తెలివి మనం ప్రదర్శించాలి. తర్వాత చూడగలిగితే, మీరు అపవాది తంత్రంలో ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనిడి. అపవాది తంత్రం అన్నాడా, తంత్రములు అన్నాడా? అంటే ఒకటే వేసుకుని వస్తాడా? ఒకటే వేసుకుని వస్తాడా? యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎన్ని తంత్రాలు ప్రయోగించింది? వచ్చి ఒక తంత్రంతో వచ్చిందా? పోనీ 3 తంత్రాలతో వచ్చి అక్కడితో అయిపోయింది అనుకుందా? అప్పటికి వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఇంకో తంత్రంతో రావడానికి. అంతేనా? అపవాది అప్పటికి విడిచిపెట్టి వెళ్ళిందని ఉంది. అలాగని ప్రయోగించలేదా తంత్రం? ప్రయోగించింది. శిలువ మరణానికి అప్పగించింది. అవునా కదా? కనుక అపవాది వదిలిపెట్టేస్తాడు అనుకోకండి. అపవాది ఒక తంత్రంతో మిమ్మల్ని పడగొట్టేస్తే అయిపోతుంది పని అనుకోదు. ఒక తంత్రం వినియోగించింది అవ్వకపోతే ఇంకో తంత్రాన్ని కూడా ప్రయోగించేది అది. కనుక అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎవరిస్తారండి సర్వాంగ కవచము? దేవుడే. ఎందుకంటే యుద్ధం ఎవరిది? ఆయనది. శక్తి సామర్థ్యాలు కానీ ఆ రక్షణ కానీ ఎవరు ఇవ్వాలి? ఆయనే ఇవ్వాలి. కనుక ఆయన తీసుకొని వెళ్ళకుండా నువ్వే ముందుకు వెళ్ళిపోయిగో నేను ఎంత గొప్పవాడిని అంత గొప్పవాడిని అని యుద్ధానికి వెళ్ళిపోతే శత్రువు మీద విజయాన్ని సాధించలేవు. అది దేవుణ్ణి ప్రేమించినట్టు కాదు. ఆ ప్రేమతో దేవుణ్ణి మహిమపరచలేవు. అవమానపరుస్తావు కానీ మహిమపరచలేవు. కనుక సర్వాంగ కవచము ధరించుకోండి. ఏలనగా మనం పోరాడనేది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశల మండలమందున దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకున్నది. దావీదుకు ఆ తెలివి లేకపోతేనండి ఏమైపోదును? ఇంకో తంత్రానికి బలైపోదును కదా. అంటే ఎన్ని తంత్రాలతో వాడు వస్తాడా అనేది ముందుగానే అంచనా వేసి తెలివితో ముందుకు వెళ్ళినట్లుగా మనకు అక్కడ కనబడుతుంటే ఈరోజు మనకి మాదిరిగా ఉన్నాడు ఆయన. మరి ఆయన చూసిన మనం ఎంతగా ప్రిపేర్ అవ్వాలి, ఎంతగా సిద్ధపడాలి? ఎందుకంటే నువ్వు ఎవరిని మహింపరచడానికి వెళ్తున్నావు? దేవుణ్ణి మహింపరచడానికి వెళ్తున్నావు అన్నప్పుడు ఒక స్టెప్లో నువ్వు మహింపరిచేనట్లుగా ఉండొచ్చు, కానీ రెండో స్టెప్లో నువ్వు ప్రిపేర్ అవ్వకపోతే ఏమవుతుంది? మళ్ళీ దేవునికి దోషన్నపాలు చేసేవాడుగా ఉంటావు. కనుక మొదటి నుండి చివరి వరకు ఎక్కే ఆ పూర్తి మెట్లో నువ్వు ఎలా ఉండాలి? దేవుని మహింపరిచేవాడుగానే ఉండాలన్నప్పుడు ఎంతగా నువ్వు సిద్ధపడాలి? అందుకనే సర్వాంగ కవచమును ధరించుకున్నాడు. ఈరోజు మన మీదకి అపవాది ఏ రకంగా దండెత్తుంది? శత్రువులందరినీ వేసుకొని వచ్చి దండెత్తట్లేదు. ఎలాగా? నీ ఒక్క ఆత్మ మీద నిన్ను దేవునికి కాకుండా చేస్తే చాలు అన్నట్టుగా నీ మీద దండెత్తుతుంది. అయితే ఎలా దండెత్తుతుంది అన్న విషయాన్ని చూడగలిగితే సర్వాంగ కవచం అని అంటే ప్రతి అంగానికి ఒక్కొక్క కవచం. అది ఏ అవయవం మీదైనా నీకు దండెత్తచ్చు. ఏ అవయవం మీదైనా అది నీ దండెత్తచ్చు. అవునా? దేని మీదైనా దండెత్తచ్చు. కనుక అన్నింటినీ ప్రొటెక్ట్ చేసుకునేవాడుగా నువ్వు ఉండాలి. ఇగో శిరస్త్రాణం ఉంది కదండి, నాకు ఏం అవసరం లేదు, కవచం అవసరం లేదు అనుకుంటే కరెక్ట్గా ఈట వచ్చి ఎక్కడ తగులుతుంది? ఈట ఎక్కడికి విసురుతారు? తలకి విసురుతారా? ఉదరానికి విసురుతారా?
గుండెకి ఇసురుతారు. అర్థమైందా? మరి కవచం లేకపోతే అలాగా? కనుక ఆడు ప్రయోగించే తంత్రాలు అనేకములు అన్నప్పుడు అన్నింటికి నువ్వు సిద్ధపడలేగు. నా దగ్గర కవచం ఉంది, శిరస్నానం అవసరం లేదనుకుంటే గద ఇచ్చుకుని కొట్టేస్తాడు. అర్థమవుతుందా? కనుక అన్ని విషయాలను సిద్ధపడిన వారుగా మీరు ఉండాలి అని చెబుతూ ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకున్నాడు. ఎలానుగా మీ నడుమునకు సత్యమును దట్టి కొట్టుకున్నది, నీతి అను మైమరువును తొడుక్కున్నది, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు జోడు తొడుక్కున్నది, ఇవన్నీగాక విశ్వాసమును డాలు పట్టుకున్నది, దానితో మీరు దృష్టిని అగ్నిబాణములన్నింటినీ ఆర్పుటకు శక్తి గలవారు అగుదురు. మరియు రక్షణైన శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకున్నది. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయించు ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన తర్వాత చదవండి పట్టుదలతో విజ్ఞాపన మెలకుగా ఉండడి. అంటే శత్రువుతో పోరాడినప్పుడు నిద్రపోతామా? మత్తులంగా ఉంటామా? ఎలా ఉంటాం? మెలకుగా ఉంటాం. వాడు ఏ పక్క నుండి వాడు వచ్చి మనల్ని అటాక్ చేస్తాడని అలర్ట్గా ఉంటాడు. వీపును కూడా కళ్ళుగా చేసుకొని చూస్తూ ఉంటాడా లేదా? కనుక అలాంటి తెలివి, అలాంటి వివేచన మన దగ్గర ఉందా? ఆలోచించండి. దావీదైతే వాటన్నింటినీ కనపరిచాడు. తన జీవితంలో దేవుణ్ణి ఏ రకముగానూ దూషణ పాలు చేయలేదు, కానీ దేవుణ్ణి మహిమపరచడానికంటూ ప్రయత్నం చేశాడు. దేవుణ్ణి మహిమపరిచాడు. కనుకనే ఆయన సంతానంలో నుండి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తుని రప్పించాలనే దేవుడు సంకల్పించినట్టుగా మనకు కనబడుతుంది. అవునా? గొప్పగా బ్రతకడాన్ని బట్టే కదా మరి ఆయన జీవితంలో మనకు కనబడుతుంది. ఆయన ద్వారా ఈ వచనం అర్థమయ్యేటట్లుగా మనకు చేయించాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, ఆ వచనం అర్థమయ్యేటట్లుగా మనకు చేశాడు. ఇప్పుడు అర్థం చేసుకున్న వారముగా మనం దేవుని మహింపరచడానికి ముందుకు వెళ్తున్నప్పుడు నిజంగా దేవుని మహింపరిచేంత ప్రేమ నీ దగ్గర ఉందా? రోషం నీ దగ్గర ఉందా? ఆ రోషాన్ని ప్రదర్శించే తెలివి నీ దగ్గర ఉందా? వివేచన నీకుందా? ముందు చూపు నీకుందా? ఇవన్నీ ఉండగలిగితేనే, వీటిలో నైపుణ్యతను నువ్వు సాధించగలిగితేనే, అంటే అదే అనుభవ జ్ఞానం నువ్వు సాధించగలిగితేనే, అభివృద్ధి చెందగలిగితేనే ఎవరిని మహిమపరచగలుగుతాం? దేవుణ్ణి మహిమపరచగలుగుతాం. అది లేకపోతే దేవుణ్ణి మహిమ మనము పరచలేం. ఎందుకంటే మనం సరిగా సిద్ధపడలేదు కనుక అపవాది ఏ రకముగానైనా వచ్చి మనల్ని అటాక్ చేయొచ్చు. ఏ రకముగానే, ఏ భాగం వాడి ఖాళీగా ఉంటుందా అని చూస్తుంటాడు. అవునా? ఏది వీక్గా ఉన్నదని చూస్తూ ఉంటాడు. ఆ వీక్ పాయింట్ని పట్టుకొని మనల్ని పడద్రోయడానికి ప్రయత్నం చేస్తాడు. మనం పడిపోయి ఉంటే దేవునికి మహిమ ఎక్కడైనా ఉందా? ఆలోచించండి. లేదు. ఒక దావీదు ఎంత చక్కటి ఎగ్జాంపుల్ని మన ముందు సెట్ చేసాడు ఒక్కసారి చూడగలిగితే. దావీదులో అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. చెప్పబడిన ఈ వచనంలో చెప్పబడిన అన్ని క్వాలిటీస్ని బట్టి ఆయన ఎంత గొప్పగా దేవుని మహింపరిచాడన్న విషయం మనకు అర్థమవుతుంది. మరి ఆయన్ని చూస్తున్న మనము ఎలా బ్రతుకుతున్నాం ఒకసారి మనం చెక్ చేసుకుందాం. నిజంగా ఆయన శక్తి సామర్థ్యాల మీద ఆధారపడ్డాం? దేవుని నమ్ముతున్నామని చెప్పుకుంటున్నాం. ఆయన శక్తిని మనం ఆశ్రయించాం ఏ రోజైనా? ఆయన శక్తి సామర్థ్యాలు తెలుసుకున్న తర్వాత ఆయన మనతో పాటు యుద్ధానికి తీసుకుని వెళ్తున్నావా? శత్రువు మీద యుద్ధానికి మనతో తీసుకువెళ్తున్నావా? నిన్ను నువ్వు తగ్గించుకునే స్థితి నీకుందా? దేవుని మహింపరచడానికి వెళ్తున్నావు కదా, నిన్ను నువ్వు తగ్గించుకునే స్థితి నీకుందా? నువ్వు తగ్గించుకోకపోతే ఎవరి మహిమ? నీకే మహిమ వస్తుంది. దేవుడు ఎక్కడుంటాడు? మరుగున పడిపోతాడు. మరి దేవుణ్ణి మహింపరచడానికంటూ దావీదు వెళ్తున్నప్పుడు తను ఏ స్థితిలో ఉన్నాడు అనేది గమనించలేదు. అసలు వాడు నన్ను దూషిస్తున్నాడు, నన్ను చులకన చేస్తున్నాడు అన్న విషయాన్ని అసలు పట్టించే కోలేదు. ఇంకో నాకు వస్త్రం ఉందా లేదా అన్నది కూడా ఆలోచించలేదు. ఎలాగున్నాడో అలాగే వెళ్ళాడు యుద్ధానికి. తాను కనపరచుకోవడానికి ఆయన ప్రయత్నం చేయలేదు. ఎవరిని కనపరచడానికి ప్రయత్నం చేశాడు? దేవుణ్ణి కనపరచడానికి ప్రయత్నం చేశాడు. ఆ స్థితి మనలో ఉందా? చూడండి, మహిమపరచాలంటే ఎన్ని రకాలుగా మనం ముందుకు వెళ్ళాలో ఆ అనుభవం నీకుందా? శత్రువును ఏ రకముగా అంతమొందించవచ్చు అన్న ఆ ప్రాక్టీస్ నీ దగ్గర ఏమైనా ఉందా? ఏ విషయంలో ట్రైనింగ్ పొందుతున్నావా? వడిసెల రాయిలో ట్రైనింగ్ పొందమని చెప్పట్లేదు. మిమ్మల్ని ఎందులో ట్రైనింగ్ పొందమని చెప్తున్నాను? వాక్యంలో ట్రైనింగ్ మీకుందా? ఎందుకంటే అపవాది తంత్రాలను ఎదిరించాలంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న బలమైన సాధనం ఏంటి? ఎందులో మనం బలంగా ఎదగాలి? వాక్యము. ఆ వాక్యంలో అభ్యాసం మనకేమనుందా? ఇవేవి లేకపోతే శత్రువుని ఎలా జయించగలుగుతాం? దేవుణ్ణి ఎలా మహింపరచగలుగుతాం?
కనుక దేవుడు మహిమపరచబడాలంటే ఒక దావీదు లాంటి జీవితం మనం జీవించగలిగితేనే దేవుణ్ణి మహిమపరచగలుగుతాము అన్న విషయం అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా. కనుక ఏ విషయంలోనూ మనం వీక్గా ఉండకూడదు. శత్రువు ఏ పక్క నుండి దాడి చేస్తాడు అన్నది మనకి తెలియదు అన్నప్పుడు అన్ని విషయాలలో కూడా మనం ఎలా ఉండాలి? అలర్ట్గా ఉండాలని చెప్తున్నాడు. కనుక ఫిలిప్పీ 1 మళ్ళీ చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1 అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు యేసుక్రీస్తు వలననైనా నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాను. ఇలా ఉండగలిగితేనే దేవునికి మహిమ. ఇలా ఉండగలిగితేనే దేవునికి మహిమ. గనక ఇటువంటి తెలివి, వివేచన, ప్రేమ, వాటిలో అనుభవ జ్ఞానములో వాటిలో అభివృద్ధి పొందుచు మనం ముందుకు వెళ్ళగలిగితేనే ఎవరికి మహిమ? దేవుని మహిమపరచగల. కనుక మన జీవితాల్లో ఇవన్నీ ఉండాలని మొదటిగానే ఒక ఎగ్జాంపుల్ని మనకు సెట్ చేశాడు. ఆయన ఎవరు? దావీదు గారు. కనుక ఆ దావీదు గారు ఆ తెలివి తేటలతోనే, ఆ వివేచనతోనే, ఆ ముందు చూపుతోనే దేవునికి మహిమపరిచిన వాడుగా మనకు కనబడుతుంటే ఈరోజు మనం ఎలాగున్నాం చెప్పండి? మన స్థితిని చూసుకునే వారంగా ఉన్నామా? మన సామర్థ్యాన్ని బట్టి వెళ్ళే వారంగా ఉన్నామా? ఆలోచించండి. మనకున్న వివేచన సరిపోద్దా? మనకున్న బలం సరిపోద్దా? లేదు. ఆ వడిసి విసరడంలో కూడా అక్కడ ఎవరు బలమని ప్రదర్శించారు? దేవుడే బలాన్ని ప్రదర్శించాడు. కానీ దావీదు ఇది నా వల్ల జరిగిందన్న కార్యాన్ని అనుకోనట్లేదు. అవునా? ఇది నా వల్ల జరిగిందని అనుకున్నాడా? దేవుడు నిన్ను నాకు అప్పగిస్తాడు అని అన్న మాట మాట్లాడాడు. లేదు, నా వడిసేలో ఉన్న టాలెంట్ నన్ను నాకు అప్పగిస్తుందని చెప్పాడు. లేదు ప్రియమైన వాళ్ళరా, మిమ్మల్ని మీరు తగ్గించుకోగలిగితేనే దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. అలా ఉంటేనే దేవుని మీరు మహింపరిచే స్థితిలో కూడా ఉండగలుగుతారు అన్న విషయాన్ని మరి ఈరోజు మనం తెలుసుకున్నాం. మరి ఆ రకమైన జీవితాలు మనం జీవించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, దేవుని మహింపరిచేదిగా మన జీవితం ఉండేలాగా మీరందరూ మీ జీవితాలను దిద్దుకోవాలని మిమ్మల్ని ప్రేమపూర్వకం కోరుకుంటూ నా మాటలు ముగిస్తాను.